బండి భగీరథ్ పోక్సో కేసులో కాంగ్రెస్ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం తలుచుకుంటే భగీరథ్ ఎక్కడున్నా దొరుకుతాడని అన్నారు. బండి సంజయ్ ప్రోద్బలంతో సీఎం రేవంత్ ఈ కేసును మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు. ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. మొట్టమొదటి పాయింట్. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన ఇప్పుడు.